అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికొచ్చాను. ఏంటంటే, అంతకుముందు మనం పేరెంట్స్‌కి కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌కో ఎవరికైనా ఒక అమౌంట్ ఏదన్నా పెద్ద అమౌంట్ పంపించాలనుకుంటే ప్రాబ్లమ్ ఉండేది. అంటే 2,00,000 గాని, 3,00,000 గాని మన అకౌంట్ నుంచి పంపించాలనుకుంటే యూపీఐకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకే రోజు రూ. 1,00,000 అంతకన్నా ఎళ్ళే పరిస్థితి ఉండదు అంతకుముందు. కానీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిజంగా ఈ లావాదేవీలకు సంబంధించి ఒక మంచి వెసులుబాటు కల్పిస్తుంది కస్టమర్లకి దీనికి సంబంధించి. ఎవరైతే మనీ పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్స్ తీసుకొచ్చాయి. అదేందంటే సెప్టెంబర్ 15 నుంచి ఇదంతా కూడా అమల్లోకొచ్చేస్తుంది. దీనికి సంబంధించే ఇక్కడి నుంచి మీరు ఆహ్, 1,00,000 కన్నా ఎక్కువ మీరు ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు. ఒకే రోజు ఆహ్, చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంత చేసుకోవచ్చు అనే దాని మీద కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక యొక్క నిబంధనల్ని, దాని యొక్క లిస్ట్‌ని కూడా విడుదల చేసింది. ఒక్కసారి మనం ఆ డీటెయిల్స్‌లోకి వెళ్తే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పిసిఐ యూపీఐ లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం కొత్త రూల్స్ ఏదైతే వచ్చాయో దాని ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్ ఒక్కో ట్రాన్సాక్షన్‌కో 5,00,000 వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా 10,00,000 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. ఇదే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యూపీఐకి సంబంధించి సేవల్లో ఇచ్చినటువంటి ఈ యొక్క వెసులుబాటు. ఒక్కసారి ఆ లిస్ట్‌ని కూడా మనం చూద్దాం. ఆ లిస్ట్‌లో ఏముంది? ఎవరెవరికి ఈ యొక్క వెసులుబాటు కల్పించారు? ఒక్కసారి ఆ పేమెంట్ ఎంతెంత పంపించొచ్చు? ఏంటనేది, ఎవరెవరు దీనికి పంపించుకోవాలి? దేనికి పంపించుకోవచ్చు అనేది కూడా ఒక మార్గదర్శకాల్లాగా వాళ్ళిచ్చారు. ఒక్కసారి చూద్దాం. అదేంటి వాళ్ళిచ్చిన వెసులుబాటు ఏంటి అని చూద్దాం. కొత్త యూపీఐ లావాదేవీల పరిమితులు దానికి సంబంధించి ఎఫెక్టివ్ ఫ్రమ్ సెప్టెంబర్ 15థ్ 2025 సెప్టెంబర్ 15 నుంచి ఈ యొక్క అమల్లోకొస్తాయి దీనికి సంబంధించి. ఈ యూపీఐ లావాదేవీల పరిమితుల యొక్క మార్పులు కింద ఇచ్చిన టేబుల్ ద్వారా మనం ఈ ఈ తెలుసుకోవచ్చని చెప్పి వాళ్ళిచ్చారు. ఒక్కసారి దీనికి సంబంధించి అన్నీ గూడా లావాదేవీల విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ అంటే జనరల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్, హాస్పిటల్స్, దాంతో పాటు ఎడ్యుకేషను దీనికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళిచ్చారు. ఒక్కసారి దానికి సంబంధించి డీటెయిల్‌గా ఒకసారి చూద్దాం. ఎవరెవరికి ఏమిచ్చారు, ఎంత ఇచ్చారు అనేది గూడా ఒక్కసారి మనం చూద్దాం. ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఏం చూద్దాం? జనరల్ యూపీఐ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే, వాళ్ళు నీట్‌గా ఇక్కడిచ్చారు. పాత పరిమితి ఉంది. దానికి సంబంధించి కొత్త పరిమితి కూడా వాళ్ళిచ్చారు. రూ. 1,00,000 ఒక్క రోజుకి. అంతకుముందు పాతది 1,00,000 ఒక్క రోజుకి. అలాగే కొనసాగుతది అని గూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జనరల్ యూపీఐ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి. దానికి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే మనం కొన్ని రోజులు మనం చూస్తే హాస్పిటల్ బిల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ కట్టాల్సొస్తది. అంటే ఎవరికన్నా సర్జరీయో లేకపోతే హాస్పిటల్ పేమెంట్స్‌కి సంబంధించి ఎక్కువ మనం కట్టాల్సిన వచ్చినప్పుడు దాంతో పాటుగా ఎడ్యుకేషన్ ఫీజెస్ అన్నమాట. ఇవి గూడా మనకి ఇవన్నీ గూడా కట్టాల్సొచ్చినప్పుడు ఎక్కువ కట్టాల్సొస్తది. మరి వాళ్ళకి ఏంటి పరిమితులు? మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కువ ఒకేసారి పే చేయాలనుకుంటున్నాము. మా పిల్లోడి ఫీజో లేకపోతే మా నాన్నగారి హాస్పిటల్‌కి సంబంధించిందో అని చెప్పి అలాంటి వాళ్ళకి మనం జూస్తే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఫీజ్ ఇక్కడ చూసినట్టయితే అంతకుముందు పాత పరిమితి రూ. 1,00,000 వరకే ఉంటది. హాస్పిటల్‌కి సంబంధించి అదే విధంగా ఎడ్యుకేషన్ ఫీజు. 1,00,000 నుంచి ఇప్పుడు 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి 5,00,000 వరకు మీరు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటది. మీరు 5,00,000 వరకు కూడా చేసుకోవచ్చు. అదేంటంటే హాస్పిటల్, దాంతో పాటు ఎడ్యుకేషన్ ఫీజ్. దాంతో పాటు హై వాల్యూ పేమెంట్స్ చేయాల్సొచ్చిన పరిస్థితి కనబడుతది. దాంట్లో కూడా అంతకుముందు 1,00,000 ఉండేది. దాన్ని 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రూ. 5,00,000 కూడా మనం చేసుకునే ఆహ్, అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైతే ఉన్నాయో అంతకుముందు పాత నిబంధన మనం ఒకసారి చూస్తే 2,00,000 ఒక్క ట్రాన్సాక్షన్‌కి 2,00,000 అంతకుముందు మనం ట్రాన్సాక్షన్‌కి 2,00,000 మాత్రమే పంపించేవాళ్ళం. కానీ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి మనం చూస్తే
5,00,000 వరకు మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి పంపించుకోవచ్చు. అది గూడా 10,00,000 ఒక రోజులో 10,00,000 పంపించుకోవచ్చు. దాంతో పాటు చూస్తే ట్రావెల్‌కి సంబంధించి కూడా మనం చూద్దాం. ట్రావెల్‌కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ అంతకుముందు రూ. 1,00,000 ఉండేది పాత పరిమితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సేమ్ 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి 5,00,000 చేసుకోవచ్చు. దాంతో పాటు 10,00,000 ఒక రోజులో 10,00,000 వరకు గూడా చేసుకునే అవకాశం ఉంటది. నెక్స్ట్ మనం చూస్తే జ్యువెలరీ పర్చేజ్‌కి సంబంధించి ఏదైనా బంగారం కొనాలి అంటే, అంతకుముందు మనం 2 నంబర్‌ల నుంచో, 3 నంబర్‌ల నుంచో 2, 3 అకౌంట్‌ల నుంచి మనం డబ్బులియ్యాల్సిన పరిస్థితి ఉండేది. ఒకసారి క్యాష్ ఇస్తాం, లేకపోతే దాంతో పాటు వేరే నంబర్ నుంచి చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్టయితే జ్యువెలరీ పర్చేజ్‌కి సంబంధించి చూస్తే రూ. 1,00,000 పాత పరిమితి ఉంటే సేమ్ అది 5,00,000 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రోజులో 10,00,000 వరకు ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్‌కి సంబంధించి కూడా సేమ్ అలాగే అంతకుముందు రూ. 1,00,000 ఉండేది. 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. 10,00,000 ఒక్క రోజులో చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మనం చూస్తే బిజినెస్ బై మర్చెంట్ పేమెంట్స్ ఒకసారి చూస్తే అంతకుముందు దీనికి పరిమితి పాత పరిమితి ఏం లేదు. ఇప్పుడు చూస్తే 5,00,000 ఒక్కో ట్రాన్సాక్షన్‌కి 5,00,000 మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. రోజువారీ పరిమితి లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే లోన్ రీపేమెంట్స్ సంబంధించి చూస్తే ఈఎంఐ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే మనం 2,00,000 ఉండేది అంతకుముందు. 2,00,000 ఆహ్, పాత పరిమితి ఉంటే ఇప్పుడది 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రోజులో 10,00,000 వరకు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌కి సంబంధించి పేమెంట్స్ ఒకసారి చూస్తే జీఈఎం ఆ పేమెంట్ చూసుకున్నట్టయితే దీంట్లో వేరీస్ ఉంటాయి. దానికి సంబంధించి ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాము దీనికి సంబంధించి. జీఈఎం అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ సంస్థలు, దాంతో పాటుగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల సాధారణంగా ఉపయోగించే వస్తువులు మరియు సేవలను ప్రజల సేకరణ కోసం భారతదేశంలో ఈ యొక్క ఆన్‌లైన్ విభాగం ఏదైతే ఉందో ఆ వేదిక. దీనికి సంబంధించి వాటిల్లో మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి 5,00,000 వరకి దీనికి సంబంధించి ఈ జీఈఎంలో మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే బీబీపీఎస్ ద్వారా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాంట్లో కూడా సేమ్ 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి సంబంధించి దీంట్లో మాత్రం రోజుకి 5,00,000 మాత్రమే ఈ ఫారెన్ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించి పంపించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్‌కి సంబంధించి కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఉంది. 5,00,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రోజులో 5,00,000 మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అదే డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్‌లో. నెక్స్ట్ చూస్తే డిజిటల్ అకౌంట్ ఇనిషియల్ ఫండింగ్ దీనికి సంబంధించి చూస్తే ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి 2,00,000 చేసుకోవచ్చు. ఆహ్, రోజులో 2,00,000 మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే అంతకుముందు కన్నా గాని ఇప్పుడు ఏదైతే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ యొక్క వెసులుబాటు ఏదైతే ఉందో అందరికి కూడా సోమవారం నుంచి సెప్టెంబర్ 15థ్ 2025 నుంచి అమల్లోకి వస్తుందన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించే నిజంగా ఏదైతే ఇది ఉందో ఇలా చేయటం అనేది నిజంగా చాలామంది ఎక్కువ పేమెంట్ చేయాలి. అంటే ఒక్క నంబర్‌ని ఒక అకౌంట్ నుంచి కాకుండా 2, 3 అకౌంట్‌ల నుంచి చేసుకోవాలి. దానివల్ల ఇబ్బందులుంటాయి అని ఏదన్నా ఇబ్బందుండే పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి గవర్నమెంట్ వైపు నుంచి, అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇది ఒక మంచి వెసులుబాటు అని చెప్పొచ్చు. నిజంగా. ఎందుకంటే అంతకుముందు అర్జెంట్‌గా మనం ఒక 5,00,000 10,00,000 ఒక చోటకి పంపించాల్సి ఉంటది. బట్ మన దగ్గర రూ. 1,00,000 అంటారు. వేరే అకౌంట్‌లో ఉండవు. వేరే చోటోళ్ళు వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. బట్ మన అకౌంట్‌లో ఉంటాయి. కానీ మనం పంపించలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ యొక్క వెసులుబాటు చాలా మందికి కూడా ఒక మంచిగా ఉపయోగపడతది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు.